హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నుంచి జూనియర్ ఇంజనీర్ మరియు డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రతి ఒక ముఖ్యమైన పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14/8/2026 అంటే ఆగస్టు 14 నుండి. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి వరకు? సెప్టెంబర్ 13 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్స్. ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15/9 అంటే సెప్టెంబర్ 15 వరకు కూడా ఫీ పే చేయొచ్చు. ఓకే, అదేవిధంగా డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ చూద్దాం. 16th నుండి 25th వరకు అయితే విండో ఓపెన్ అవుతుంది. మనం మాడిఫై ఏమైనా ఏజ్ కానివ్వండి, ఇంకేదైనా డాక్యుమెంట్స్ అవి ఇవి కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసేటప్పుడే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలండి. ఒకవేళ పొరపాటున బై మిస్టేక్లో పడి ఉంటే మాత్రం ఇదిగోండి 16th నుండి సెప్టెంబర్ 16 నుండి 25 వరకు అయితే మాడిఫికేషన్ విండో అనేది ఓపెన్ చేస్తారు. అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు. డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్కి మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ పోర్టల్. అంటే స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయడానికి పంపించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 26/9 అంటే సెప్టెంబర్ 26 నుండి సెప్టెంబర్ 30 వరకు అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్. పే చూడండి, పే లెవెల్ ఇన్ 7th CPC లెవెల్ 6. ఇనిషియల్ పేమెంట్ అయితే ఎంత ఉంటుంది? 35,400 ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ అనెక్చర్ ఏ చూడండి, ఒకసారి అనెక్చర్ ఏని చూడండి. నెక్స్ట్ ఏజ్ ఏజ్ అనేది 8 × 33 years ఉండాలంట. ఎప్పటి వరకు అంటే జనవరి 1, 2027 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. 18 నుండి 33 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ అయితే 3,993 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ ఇచ్చారు చూడండి. మెడికల్ స్టాండర్డ్ A3 జనరల్ ఫిట్నెస్, ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంట. డిస్టెంట్ విజన్ 6/9 ఇక్కడ ఇచ్చారు చూడండి. నియర్ విజన్ అయితే 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంది. సో నెక్స్ట్ B1 మెడికల్ స్టాండర్డ్ B1 ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. నెక్స్ట్ C1 కి కూడా సేమ్. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ మరొకసారి చూసినట్టయితే 18 to 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. లోవర్ ఏజ్ లిమిట్ అయితే 1/1/2027 నాట్ బార్న్ ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్ అంటే 2027 జనవరి 1 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. కమ్యూనిటీ కేటగిరీస్ అయితే చూడండి 1/1/2009. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 1/1/2027 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు తెలుసు, SC/ST క్యాండిడేట్స్కి, OBC PWBD క్యాండిడేట్స్కి. సో ఆ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ చూద్దాం. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎంత? 500 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 అమౌంట్ 400 షెల్ బి రీఫండెడ్. 400 అయితే రీఫండ్ అవుతుంది. నెక్స్ట్ SC/ST ఎక్స్ సర్వీస్ మెన్, PWBD ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ మిగతా మైనారిటీస్కి అయితే 250 రూపీస్. ఈ 250 రూపీస్ కూడా రీఫండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే JEE పోస్టులు మరియు ఎగ్జామ్ గ్రూప్ ఆధారిత సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ అయితే చేసి ఉండాలండి. సో నెక్స్ట్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ మాత్రం DMS పోస్టుకు లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిసిప్లిన్లో 3 సంవత్సరాల డిప్లొమా అయితే ఉండాలి తప్పకుండా. ఓకే, అదేవిధంగా సంబంధిత డిసిప్లిన్లో BE లేదా BTech కూడా డిప్లొమాకు బదులుగా అంగీకరించబడుతుంది. ఓకే, ఇక్కడ ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి.
ఇక్కడ మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్ అయితే కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ ఆఫ్ దిస్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes, 120 minutes ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూజ్ ఆఫ్ ఏ స్క్రైబ్. ఓకే, ఇందులో సిలబస్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ అయితే ఉంటాయి. చూడండి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. టైం అయితే 90 minutes ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 1/3 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఒకసారి చూడండి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కూడా సిబిటి ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ సిబిటిలో క్వాలిఫై అవుతారో, అంటే కట్ ఆఫ్ మార్కులు వస్తాయో వారికి సెకండ్ స్టేజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదెంత 120 minutes ఉంటుంది ఎగ్జామ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 150 క్వశ్చన్స్ 150 ఉంటాయి. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, నెక్స్ట్ టెక్నికల్ అబిలిటీస్. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, టోటల్ టైం ఎంత 120 minutes. ఎవరైతే సెకండ్ స్టేజ్లో కూడా కట్ ఆఫ్ మార్కులు వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్లో మీ పోస్ట్, క్వాలిఫికేషన్, ఏజ్, మెడికల్ స్టాండర్డ్స్ మరియు వేకెన్సీ డీటెయిల్స్ అయితే తప్పనిసరిగా వెరిఫై చేసుకోండి. ఓకే, 1-2 సార్లు రీచెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా దగ్గరగానే ఎప్పుడైతే అప్లై చేస్తారో హడావిడిగా అటు ఇటు, అంటే ఒకసారి సైట్ ఓపెన్ చేసి తర్వాత ఈ సర్టిఫికేట్ లేదు, ఆ సర్టిఫికేట్ లేదు అని హడావిడి పడకుండా అన్నీ ఒకటే దగ్గర సర్టిఫికేట్స్ అన్ని పెట్టుకొని అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా రీసెంట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఇంత ఎంబీ అనేది పర్టికులర్ ఉంటుంది, అంత ఎంబీ లోపే అప్లై చేయాలి. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం, రైల్వే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్డేట్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.